పాడైపోద్ది ఫ్రెండ్స్. ఎందుకు ఫ్రెండ్స్? బుర్రపాడు చూడండి ఫ్రెండ్స్, వెనకతల ఎంత బుర్రపాడులా ఉంటుందో. వర్మ వర్తే, వర్మ వర్తే. ఇప్పుడు అర్రాన్యా నువ్వే అరు సిగ్గుపడుతున్నావా అని? ఆ పెళ్లి చూపులు కాదు బాతే అన్న షార్ట్స్ కదే హాయ్ చెప్పని. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీను బ్లాగ్స్. నన్ను చూసి నవ్వకండి ఫ్రెండ్స్. అయిపోయింది మెడల్ తినేసాను. బాగా దూరం కాదు, రీజనబుల్ గా వచ్చేచ్చు. సింపుల్ గానే వచ్చా అన్య. సండే టైంలో అయితే ఇంకా బాగుంటుంది తెలుసా. చూడు వాటర్ ఫాల్. బా ఎలాగుంది? డొల్లగొట్టిందా? కొంచెం స్పాట్లు ఎక్కువ ఉన్నట్టుంది అని. ఇంకా ముందుందన్యా దా. మొన్న ఎక్కడి నుంచి కూడా ఫోటో తీయచ్చురా. మా ఏంది మంచి ఫ్లోలో వస్తుందని వాటర్ ఫాల్. చెప్పని ఎక్స్ప్లెనేషన్ నువ్వు ఒకసారి వాటర్ ఫాల్ కోసం. హాయ్ ఫ్రెండ్స్, మా అన్న అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు మీకు వాటర్ ఫాల్ కోసం. చెప్పన్నా. అరే చెప్పురా సిగ్గు. ఇప్పుడే వాటర్ వర్షాలు వస్తున్నాయి కాబట్టి డార్క్ కలర్లో వస్తుంది. ఇంకా వర్షాలు బాగా వస్తున్నప్పుడు ప్యూర్ వైట్ కలర్లో వస్తుంది. అంతేనా? ఓకే. అంటే ఇందాక ఏదో అన్నా ఎవరా చూస్తే వాటర్ ఫాల్ చూస్తే ఏదో గుర్తొస్తున్నాను. గుణాకేస్ మా టీం లీడర్ అతనే. అట్టా పెట్టా అని పైకి వెళ్ళిపోతుంది అని. స్నో అయిపోద్ది అక్కడ అని. బే పైకి వెళ్ళిపోతే స్నో అన్న ఉంటుంది. ఇప్పటికే చాలా స్నో అయిపోయింది. వెళ్ళిపోదాం చెవన్యా. ఇదో అటు మెట్లు మన కోసం వేసినట్టు ఉన్నారు. ఆపోజిట్లో ఎక్కేది రేట్ అని. అదే మ్యూజిక్ ఏమన్నారు ఆ పాట? దేవరే. మరి తమన్నా ఎలాగా? అదే తమన్నా గ్రాఫిక్స్ లో పెట్టాలి. దేవరా అని అట్టమంటే దేవరా ఎట్టా ఏం బాహుబలిలో తమన్నా డౌన్లోడింగ్ లో ఉంది. ఆహా దేవా. అబ్బా ఎప్పుడు మెట్లు అంటావా నీవి? ఎప్పుడు అంటావా? కానీ బాగున్నాయా? ఎక్కడ బ్యాక్గ్రౌండ్ వ్యూ అయితే ఇంకా బాగుందన్యా. మనన్నా ఎక్కడ ఫోటోలు దిగాలన్నా? ఏడన్నా సగం తొండ చూడు, సగం వేరే కలర్ ఉందా? బోయ్ బుర్ర పాడండి. వర్షం పడినట్టు ఉంది మార్నింగ్ ఇక్కడ. సో క్లైమేట్ అయితే చాలా బాగుంది ఇక్కడ. మాకైతే బాగా నచ్చింది. మా అన్నలు ఇంకా వెనకాల అయిపోయారు ఫోటోల కోసం. చూపిస్తాను చూడండి. అదిగోండి. నేను చెప్పలే ఏ హీరో అయ్యా నవరా కొంచెం. బాబా ఏంటి బ్రో ఇది ఇంత బాగుంది ప్రకృతి. ఇంత అందంగా ఉంటుందని తెలిస్తే ఎక్కడే ఉంటారు కదా అందరు. చెడదప్పడానికి బేగ వచ్చేస్తారు.
రమణ లోడ్ దించాలరా, అర్జెంటుగా లోడ్ దించాలి రమణ. దేవరా స్ట్రాంగ్ కోడికాయలు పట్టుకొని స్ట్రాంగ్ అంటున్నాడు చూడు. అదే ఉన్నదే అది భయ్, అది కూడా లేకపోతే కాలు అంటారు అట్లే. బాగుంది. బా ఇంకా పైకి వెళ్ళలేము నాకు తెలిసి. టైం పాస్ సౌండ్ సిస్టమ్. ఇలాంటి ప్లేసులకు వస్తే ఖచ్చితంగా మ్యూజిక్ ఉండాలి భయ్య. పీస్ఫుల్ ప్లేస్లో మ్యూజిక్ వింటే ఆ మైండ్ రిలాక్స్ చేసినా వేరు. నాకైతే మాత్రం మా బాబా గట్టిగా గట్టిగా అంటే గట్టిగా ఉంది. స్మెల్ అవుతుంది, స్మెల్ కూడా వస్తుంది. ఇదే కదా బా. కానీ ఎక్స్పీరియన్స్ బాగుంది కదన్యా ఈ టైంలో రావడం. మనకు మరి కొంచెం లేట్ అయ్యి అనిపిస్తుంది నాకైతే. లేదన్యా అన్యా వర్షాకాలంలోనే బాగుంటుంది అన్యా. యానంగా ప్లాన్ చేద్దాం. వర్తే వర్మ వర్తే బా. అది తెలిసి మేము ఫస్ట్ వచ్చామేమో ఈరోజు అయితే ఇక్కడికి. పీస్ఫుల్గా ఉంది ఫుల్గా. కానీ అన్న ఇలాంటి ప్లేస్లకు వచ్చేటప్పుడు ఎవరు కూడా ప్లాస్టిక్ని ఇక్కడ పడేయొద్దు. మనతో పాటు తీసుకొచ్చిన బాటిల్స్ కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా ఏవైనా సరే అలాగా. ఎందుకంటే మన నేచర్ని మనమే పాడు చేసుకున్నట్టు ఉంటుంది. చూడండి అంత అందంగా ఉందో నేచర్. ఇంత అందమైన నేచర్ని మనం పాడు చేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి అన్న. ప్లీజ్ అన్న, ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. ప్లాస్టిక్ గట్టా వేసి ఎవరో ఈ యొక్క నేచర్ని ఎలాగ ఉందో ఇలా పాడు చేయొద్దు. ఉన్న కొంత నేచర్నైనా మనం కాపాడుకుంటే మన ఫ్యూచర్ వాళ్ళ తరాలు కూడా బాగుంటాయి నా ఉద్దేశం. అంతే, అంతకు మించి ఇంకేట్లేదు. మామూలు లేవు భయ్య చెమటలు. ఎక్కడ ఆకుండా ఎక్కుతుంటే చెమటలు వస్తున్నాయి బాబు. చెమటలు చూడండి గైస్, బుర్ర పాడైపోతుంది మాకైతే. ట్రెక్కింగ్ చేసి చేసి అయితే చాలా అలసిపోతున్నాం. మా వాళ్ళు నన్ను దాటి కూడా వెళ్ళిపోయారు. చూడండి ఇక్కడ వాటర్ ఫాల్స్ ఎలా కనిపిస్తుందో చెట్ల మధ్యలో వెళ్ళి. మా వాళ్ళు చూడండి ఆల్రెడీ ఇద్దరు అయిపోయారు. ఇంకా అన్న అయితే మన అన్న అయితే ఇంకా ఫోటోలు తీస్తున్నాడు. చూడండి గైస్ వాటర్ ఫాల్. ట్రావెలింగ్ చేయడం అనేది ఎంతో అదృష్టం చేసుకోవాలి గైస్. ఎందుకంటే ఇక్కడ ప్రకృతి అందాలు మనం ఎప్పుడు చూడలేం. ఈ బాబోయ్ చేసేటప్పటికే పైన స్నో అయిపోయినట్టు ఉంది మాది. చూడండి జారుతుంది, ఎందుకంటే వాటర్ కదా ఇదంతా రాయి మీద. నా చేతిని పట్టిస్తుంటే జారుతుంది, బీభత్సంగా వస్తుంది.